హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఐకానిక్ అసెంబ్లీ దగ్గర అయితే ఉన్నామండి. ప్రెజెంట్ ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది వీడియోలో మీకు క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడ చూడొచ్చండి. ఇక్కడ మీరు ఏదైతే వర్క్ చూస్తున్నారో ఇవన్నీ కూడా ఈ యొక్క ఐకానిక్ అసెంబ్లీకి సంబంధించిన పనులనమాట. అంతా కూడా ఈ యొక్క ఫైలింగ్‌కి సంబంధించిన వర్క్స్ అనేది జరుగుతుందండి. మొత్తం 104 ఎకరాల్లో అయితే ఈ యొక్క అసెంబ్లీ అనేది నిర్మిస్తున్నారు. అలాగే ఈ యొక్క అసెంబ్లీ అనేది బి+జి+3 ఫ్లోర్స్‌తో పాటు పొడవైన 250 మీటర్ల ఎత్తైన ఐకానిక్ టవర్ కూడా ఉంటుందండి. అంటే పైనుంచి చూస్తే మొత్తం అమరావతి అంతా కనిపించేలాగా అయితే ఉంటుంది వ్యూ పాయింట్ లాగా. అలాగే ఈ యొక్క డిజైనింగ్ కూడా ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా మన అమరావతి క్యాపిటల్‌లో ఈ యొక్క అసెంబ్లీ అనేది కట్టబోతున్నారు. మీరు డిజైన్‌లో చూసుకుంటే అర్థమవుతుంది. బ్లూ వాటర్ అలాగే ఈ యొక్క అసెంబ్లీ అనేది. ఆ వాటర్ కూడా మనకు పాలవాగు నుంచి అయితే ప్రవహిస్తుందండి. దానికి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎన్ని రిగ్ మిషన్‌లు వర్క్ చేస్తున్నాయో చూడండి. ఇక మొత్తం 104 ఎకరాలైతే నిర్మిస్తున్నారు. అలాగే ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించి ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. చూడొచ్చు. ఈ యొక్క ఇది అసెంబ్లీ అనేది డిసెంబర్ 2027 కల్లా కంప్లీట్ అవ్వాలి అన్న టార్గెట్ అయితే పెట్టుకొనైతే వర్క్ చేస్తున్నారండి. టార్గెట్ కాదు, కంపల్సరీగా 2027 కల్లా కంప్లీట్ అవ్వాలి అన్న డెసిషన్ అనమాట ఇది. అంటే కూటమి ప్రభుత్వం 2027 కల్లా అమరావతిలో ఏదైతే ఈ యొక్క గవర్నమెంట్‌కి సంబంధించిన బిల్డింగ్స్ కడుతున్నారో అవన్నీ కూడా కంప్లీట్ అవ్వాలి అన్న టార్గెట్‌తో అయితే వర్క్ చేస్తున్నారు. వర్క్స్ కూడా సేమ్ అదే విధంగా అయితే జరుగుతుందండి. ఎప్పుడైతే ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించి ఈ యొక్క ఫైలింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతుందో, ఇంక అక్కడి నుంచి మనకు బిల్డింగ్ లేపడం అనేది మొదలు పెడతారనమాట. ఎప్పుడైనా సరే మనకు ఈ యొక్క ఫౌండేషన్‌కి సంబంధించిన వర్క్స్ అనేది కొంచెం టైం తీసుకుంటుంది. అది గనుక కంప్లీట్ అయితే ఇంక బిల్డింగ్ అనేది వెంటనే లేపుకుంటూ వెళ్ళిపోతారండి. ఎందుకంటే ఇటుక యూజ్ చేయకుండా కడతారు కదా! మొత్తం కాంక్రీట్‌తో కట్టుకుంటూ వెళ్ళిపోతారు బిల్డింగ్‌ననేది. సో, అందువల్ల అయితే ఆ టార్గెట్ అయితే పెట్టుకున్నారండి. అదే ఇటుక పెట్టి కట్ చేయాలంటే, అదే ఇటుక బట్టి కట్టాలంటే దాదాపుగా 5-6 ఇయర్స్ అయితే పడుతుందంట. సో, ఈ విధంగా మిషనరీతో కాంక్రీట్‌తో కట్టుకుంటూ వెళ్ళిపోతారు కాబట్టి, వాళ్ళు అనుకున్న టార్గెట్‌కి అయితే రీచ్ అవుతారని అంటున్నారండి ఇక్కడ ఆఫీసర్స్ కూడా. ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క 104 ఎకరాల్లో అసెంబ్లీ వర్క్స్ జరుగుతున్నాయో, ఫేసులు వైస్‌గా ఈ యొక్క ఫైలింగ్ వర్క్స్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. ఫ్రంట్ సైడు మొత్తం కూడా ఫైలింగ్స్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. అలాగే దానికి అపోజిట్ మూల కూడా మాక్సిమం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దాని పక్కన మూలైతే వర్క్ చేస్తున్నారు చూడండి. అలాగే ఇది అయిపోయిన తర్వాత ఇంక అవతల వైపు మూలైతే కంప్లీట్ చేసుకుంటారు. ఈ 4 కంప్లీట్ అయిన తర్వాత మిడిల్‌లో అయితే ఈ యొక్క ఫైరింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేస్తారండి. ఇది ఫేజుల వైస్‌గా అయితే కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నారు. దీనికి సంబంధించి ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. చూడండి వర్క్స్ అనేది ఏ విధంగా జరుగుతుందో. ఫైలింగ్ వర్క్స్ చూడండి. ఆ రిగ్ మిషన్ ఉంది గదా! సేమ్ ఆ యొక్క ఏదైతే ఐరన్ స్తంభంలాగా ఉందో అదంతా కూడా హోల్‌లోకి దించిన తర్వాత వాటి మధ్యలో ఐరన్ రాడ్స్ ఉంటాయి గదా! వాటన్నిటిని కూడా ఒక డ్రమ్‌లాగా తయారు చేసుకుంటారనమాట రౌండ్‌గా, పొడవుగా. చేసుకొని ఏదైతే ఈ యొక్క రిగ్ మిషన్‌లో హోల్ పెడుతుందో అందులో నింపుకొని వాటిలో కాంక్రీట్ పోసుకుంటూ ఫైలింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తారండి. అలాగే వీళ్ళ టార్గెట్ ఏంటంటే పర్ డే 24 ఫైలింగ్స్ అయితే కంప్లీట్ చేయాలన్న టార్గెట్‌తో అయితే వర్క్ చేస్తున్నారు. చూడొచ్చు. మొత్తం గూడా ఈ యొక్క 104 ఎకరాల్లో ఏదైతే అసెంబ్లీ కడుతున్నారో అంతా గూడా రిగ్ మిషన్‌లతో నిండిపోయి ఉందండి. ఇటు సైడ్ చూస్తున్నారు గదా! ఇటు సైడ్ అయితే ఫైలింగ్స్ అన్నీ గూడా కంప్లీట్ అయిపోయి, మొత్తం ఇప్పుడు కిందంతా గూడా ఒక ఫ్లోర్ లాగా కాంక్రీట్‌తో వర్క్ చేసుకుంటూ వస్తున్నారు. మీరు చూడొచ్చు ఇక్కడంతా గూడా. ఇది ఎప్పుడైతే మనకి ఈ యొక్క ఫైలింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోతాయో, అప్పుడు ఏం చేస్తారంటే మొత్తం ఐరన్ రాడ్‌లతో నీట్‌గా అలొకేషన్ చేసుకొని ఈ విధంగా ఇప్పుడు కిందంతా కాంక్రీట్ ఏ విధంగా పోసుకోన్నారో, ఆ విధంగా పోసుకొని వీటి మధ్యలో ఇప్పుడు ఐరన్ రాడ్‌లు అవన్నీ కూడా అలొకేషన్ అయితే చేసుకుంటారనమాట ఒక బెడ్‌లాగా. చేసుకొని వాటి మధ్యలో మళ్ళీ కాంక్రీట్ అయితే పోసుకుంటారండి. అంటే ఫౌండేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. అది కంప్లీట్ అయిన తర్వాత ఇంక బిల్డింగ్ అనేది ఫ్లోర్స్ వైస్‌గా లేపుతారండి. ఈ ఫౌండేషన్‌కి సంబంధించిన వర్క్సే టైం తీసుకుంటుంది. ఇది గనుక కంప్లీట్ అయితే ఇంకా బిల్డింగ్ అనేది లేపుకుంటూ వెళ్ళిపోతారు. చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా. ఈ విధంగా డ్రమ్స్ లాగా చేసుకుంటారనమాట. చేసుకొని అక్కడ ఏదైతే ఆ రిగ్ మిషన్‌లు వర్క్ చేస్తాయో అందులో నింపుకొని వాటిలో కాంక్రీట్ అయి పోసుకుంటూ ఫైలింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తారు. కొన్ని టన్నుల కొద్దీ ఐరన్ రాడ్ అయితే యూజ్ చేస్తారండి. అన్నీ కూడా మిషనరీసే ఉన్నాయి. ఇటంతా కూడా ఫైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి మొత్తం 4 మూలలు యేసుకున్న తర్వాత మిడిల్‌లో అయితే యేసుకుంటారండి. ప్రస్తుతం ఈ మూల కంప్లీట్ అయిపోయింది. అవతల మూల కూడా కాస్త కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 70% అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఇవన్నీ కూడా మనకు ఐరన్ రాడ్స్ అన్నమాట. అలాగే ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించి పక్కనే షెల్టర్స్ అన్నీ కూడా ఎగ్జాక్ట్‌గా ఇప్పుడు అక్కడ ఏదైతే ఫెన్సింగ్ లాగా ఉందో అందులోనే మనకు ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించిన మెటీరియల్ అవన్నీ కూడా ఉంచుకోన్నారండి. చూడొచ్చు. కొన్ని మెటీరియల్ కూడా ఈ యొక్క
ఫైలింగ్ వర్క్స్ దగ్గర వచ్చున్నాయి చూడొచ్చు మీరు. చూడొచ్చండి ఏ విధంగా ఉందో. ఈ యొక్క ఏదైతే అసెంబ్లీ కడుతున్నారో ఆ ప్లేస్ అంతా కూడా ఈ రేకులదైతే పెంచింగ్ లాగా ఈ యొక్క ఎల్ఎన్టీ వాళ్ళైతే నిర్మించేసుకున్నారనమాట. చూడొచ్చు. అలాగే ఇటు సైడ్ మనకు కనిపిస్తున్నాయి చూడండి. అవన్నీ కూడా షెల్టర్స్ అండి. అంటే ఈ యొక్క మెటీరియల్ పెట్టుకోవడానికి చూడొచ్చు ఎన్నున్నాయో. అవన్నీ కూడా ఈ యొక్క ఫౌండేషన్‌కి సంబంధించిన మెటీరియల్స్ అండి అవన్నీ కూడా. అలాగే ఇటు సైడ్ మిడిల్‌లో మనకు చెక్కల్లా కనిపిస్తున్నాయి చూడండి. అవేంటంటే మనకు ఎగ్జాక్ట్‌గా దీనికి అపోజిట్‌లోనే ఐకానిక్ టవర్ 3 అండ్ 4కి సంబంధించి ఎల్&టీ వాళ్ళే వర్క్ చేస్తున్నారు. ప్రెజెంట్ కోర్ కాంక్రీట్‌తో బిల్డింగ్ నిర్మించడానికి అంతా వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. దానికి సంబంధించిన మెటీరియల్ అవన్నీ కూడా. షెల్టర్స్ చూడండి. చూడొచ్చు. ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్‌గా అపోజిట్‌లోనే ఉంటుందండి. ఐకానిక్ టవర్ 3, 4, 5, 1, 2 ఇదేంటంటే ఐకానిక్ టవర్ లాస్ట్‌లో కనిపించేది 5 ఇది 4. సో, ఇది 3 అనమాట. ఐకానిక్ టవర్ 3 అండ్ 4కి సంబంధించి ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. సేమ్ ఏదైతే అసెంబ్లీ వర్క్స్ చేస్తున్నారో వాళ్ళే యొక్క ఐకానిక్ టవర్ 3 అండ్ 4నైతే కడుతున్నారు. అలాగే ఐకానిక్ టవర్ 1 అండ్ 2కి సంబంధించి షాబుర్జీ ఫాలింజ్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. అలాగే ఐకానిక్ టవర్ 5కి సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. చూడొచ్చు హెవీ మిషనరీస్ వచ్చినాయి చూడండి. ఇది ఐకానిక్ టవర్ 1 అండ్ 2 అండి. అలాగే మీరు ఎదురుగా చూసుకుంటే జేసీబీలు వర్క్ చేస్తున్నారు చూడండి. అది పాలవాగ్ అనమాట. మీరు ఏదైతే ఐకానిక్ అసెంబ్లీ డిజైన్ చూసుంటారో వాటర్ ఫ్లో అవుతుంటుంది కదా! ఆ యొక్క పాలవాగు నుంచి వచ్చే వాటర్ అండి. పాలవాగు వాటర్ అనమాట. అది కూడా ఈ యొక్క అసెంబ్లీ దగ్గర కూడా ఈ యొక్క పాలవాగుకు సంబంధించిన తవ్వకాలైతే జరుగుతున్నాయి. మీరు చూడొచ్చు. అమరావతిలో దాదాపుగా 30% గ్రీనరీ అయితే ఉండబోతుందండి. అలాగే వాటర్. డిజైన్‌లో చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఎక్కడ చూసినా బిల్డింగ్ మధ్యలో బ్లూ అండ్ గ్రీన్ లాగా ఉంటుంది. గ్రీన్ వచ్చి చెట్లండి. బ్లూ అంటే వాటర్ అనమాట. ప్రస్తుతం ఏందంటే ఈ యొక్క ఐకానిక్ అసెంబ్లీ దగ్గర ఏందంటే ఈ యొక్క ఫైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇది ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఇంక అప్పటి నుంచి మనకు బిల్డింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయండి. సో, దాదాపుగా ఈ యొక్క ఫైలింగ్ వర్క్స్ 3 మంత్స్ నుంచి అయితే చేసుకుంటూ వస్తున్నారండి. ఒక సైడ్ అంతా కూడా ఫ్రంట్ సైడ్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నారు. మొత్తం ఫేసుల వైజ్‌గా అయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తారు. అలాగే మీరు డిజైన్‌లో చూసుకున్నా కూడా ఈ యొక్క అసెంబ్లీ అనేది మనకు ఎవ్రీ ఇయర్ 50-40 డేస్ మాత్రమే జరుగుతుంది. రిమైనింగ్ డేస్ ఖాళీగా ఉంచకుండా పర్యటన పరంగా కూడా విజిట్ ఉంటుందండి ఇక్కడ. ఇవన్నీ కూడా మెటీరియల్ అనమాట ఈ యొక్క ఫైలింగ్ వర్క్స్‌కి. మన అమరావతిలో కడుతున్న ఐకానిక్ అసెంబ్లీ మన దేశంలోనే ఎక్కడ లేని విధంగా మన అమరావతి క్యాపిటల్ అయితే ఈ యొక్క అసెంబ్లీ అయితే కట్టబోతున్నారండి. సో, దానికి సంబంధించి ప్రస్తుతం ఈ యొక్క ఫైలింగ్ వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి. ఎవ్రీడే టార్గెట్ 24 ఫైలింగ్స్ కంప్లీట్ అవ్వాలనే టార్గెట్‌తో అయితే వర్క్ చేస్తున్నారండి. మొత్తం కూడా ఇది N11, N12 రోడ్డు మధ్యలోనే ఉంటుంది. ఈ యొక్క 2 రోడ్డు మధ్యలోనే ఈ యొక్క గవర్నమెంట్ ఆఫీస్‌కి సంబంధించిన బిల్డింగ్స్ గానీ, వాళ్ళ హౌసెస్ గానీ అన్నీ కూడా ఉండబోతున్నాయండి. దీని పక్కనే మనకు 100 మీటర్స్ ఫ్రంట్ ఎళ్ళంగానే ఈ యొక్క హైకోర్ట్‌కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. 4 వర్క్స్. అలాగే ఎగ్జాక్ట్‌గా అపోజిట్‌లో ఈ యొక్క ఐకానిక్ టవర్ 5 ఐకానిక్ టవర్‌కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇదండి చూసారు కదా ప్రస్తుతం ఈ యొక్క ఐకానిక్ అసెంబ్లీ దగ్గర అయితే ఈ విధంగా వర్క్ జరుగుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.